రక్షాబంధన్ రోజు అందరూ అన్నయ్యలకు రాఖీ కట్టడానికి, అందరు తమ్ముళ్లకు రాఖీ కట్టడానికి అక్కలు చెల్లెలు సిద్ధమైపోయారా? అన్నలు ఇక ఇది మీ వంతు. రాఖీ చెల్లెళ్ళు మీకు కట్టి మీకు రక్షగా ఉంటామని చెప్తున్నారు. మీరు కూడా మీ చెల్లెలకు రాఖీ కట్టి, అక్కలకు రాఖీ కట్టి లవ్ జిహాద్ అనే ఒక మహమ్మారి నుంచి, లవ్ జిహాద్ అనే ఒక రాక్షస వ్యూహం నుంచి, లవ్ జిహాద్ అనే ఒక నికృష్టపు దాని నుంచి మిమ్మల్ని మేము కాపాడుకుంటాం అని ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం వచ్చింది. ప్రేమ స్వార్థంగా ఉండదు, మారణ హోమాన్ని కోరుకోదు, లేకపోతే మభ్య పెట్టదు, మోసం చెయ్యదు, మతం మారమని అంతకంటే అనదు. లవ్ జిహాద్లో మాత్రమే ఈ అంశాలు ఉంటాయి. లవ్ జిహాద్కి సంబంధించి లవ్ అంటే వివరణ ఇస్తాను నేను, చూడండి. ఎల్ అంటే లుక్, ఓ అంటే అబ్జర్వ్, వి అంటే వెరిఫై, ఈ అంటే ఎంజాయ్. అంటే ఫస్ట్ ఒక అమ్మాయిని చూడు, ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేయి, ఆ అమ్మాయి గురించి వెరిఫై చేయి, ఆ తర్వాత ఆ అమ్మాయితో ఎంజాయ్ చేయి, దెన్ ఎండ్ ద లైన్, ఆ తర్వాత జీవితాన్ని ముగించేయి. మళ్ళీ చెప్తున్నాను, ఎల్ ఫర్ లుక్, ఓ ఫర్ అబ్జర్వ్, వి ఫర్ వెరిఫై, ఈ ఫర్ ఎంజాయ్, దెన్ ఎండ్ ద లైన్. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నారు. శ్రద్ధా వాకర్తో పాటు చాలామందిని ఈ మధ్యకాలంలో కూడా సోషల్ మీడియాలో వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మతం మారాలని గొడ్డు మాంసాన్ని అమ్మాయికి తినిపించే ప్రయత్నం చేయడం, తినకపోతే ఆ అమ్మాయిని క్రూరంగా కొట్టడం, లేకపోతే ఫ్యాన్కి వేలాడదీసి మేము చెప్పినట్టు వినట్లే షరియా చట్ట ప్రకారం ఆ అమ్మాయిని చంపేస్తున్నామని కళ్ళ ముందు పైశాచికంగా చేసుకుంటూ వీడియోలు చేసి మమ్మల్ని ఏం చేస్తారు అనే తలపొగరుతనంతో ఆ వీడియోలను అప్లోడ్ చేయడం, ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి. కాబట్టి ఈ రక్షాబంధన్ నుంచి ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి ఒక్కరూ, అలాగే అక్క చెల్లెళ్ళు, ప్రతి ఒక్కరిని చెప్తున్నా, లవ్ జిహాద్కి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. లవ్ జిహాద్లో మన అక్క చెల్లెలు చిక్కుకోకుండా ఉండేందుకు వాళ్లకు రక్షణగా నిలుద్దాం. నేను నిలుస్తాను, మీరు నిలుస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్.